తెలివిగల కప్ప. ఒక సంవత్సరం వర్షాలు కురవక వేసవి కాలం వచ్చేసరికి బావులు, చెరువులు, కాలువలు బాగా ఎండిపోయాయి. శుద్ధి, బుద్ధి అనే రెండు కప్పలు నీటి కోసం వెతుకుతూ బయలుదేరాయి. చాలా దూరం ప్రయాణించిన తర్వాత వాటికి ఒక వ్యవసాయపు బావి కనిపించింది. శుద్ధి అనే కప్ప గబగబా బావి దగ్గరకు వెళ్ళి గట్టుపైన నిలబడి లోపలికి తొంగి చూసింది. బావి చాలా లోతుగా ఉండి సూర్యకిరణాలు పడి లోపల నీళ్లు మిలమిలా మెరుస్తున్నాయి. ఆనందాన్ని ఆపుకోలేక బుద్ధి అనే రెండో కప్పని పిలిచింది. చూడు మిత్రమా, ఈ బావిలో ఎన్ని నీళ్లున్నాయో అన్నది సంతోషంతో. బుద్ధి అనే రెండవ కప్ప కూడా బావి వద్దకు వెళ్ళి తొంగి చూసింది. నిజమే మిత్రమా, ఈ వేసవి కాలం ఈ మాత్రం నీళ్లున్న బావి ఇదొక్కటేనేమో అనిపిస్తుంది అన్నది. బుద్ధి, మనం పెరిగినంత కాలం మనకు నీటి లోటు ఉండదు, పద లోపలికి దూకేద్దాం ఆత్రంగా అంది శుద్ధి అనే కప్ప. బుద్ధి అనే కప్ప ఆలోచనల్లో పడింది. మిత్రమా, నాకెందుకో ఇది మనకు సరైన స్థలంగా అనిపించడం లేదు అంది. ఏమిటి మిత్రమా, ఇంత పిచ్చిగా ఆలోచిస్తున్నావు? కోపంగా అంది శుద్ధి. నువ్వు చెప్పు మిత్రమా, బావిలో ఇప్పుడు నీళ్లున్నాయి, లోపలికి దూకేస్తాం, కానీ ఈ నీళ్లు ఎన్ని రోజులుంటాయనే నమ్మకం నీకేమైనా ఉందా? ఎండలు ఇలాగే కాస్తే, వర్షాలు అసలు కురవకపోతే వచ్చే ఏడాదికి ఈ బావి ఎండిపోతుంది. అప్పుడు మన పరిస్థితి ఏమిటి ఆలోచించావా అంది బుద్ధి. దానికంత ఆలోచన ఏముంది, మళ్ళీ నీటి కోసం ఇలాగే వెతుకుదాం అంది. తప్పకుండా బయలుదేరవచ్చు, కానీ నీరు ఎండిపోయిన తర్వాత ఇంత లోతులో ఉన్న బావిలో నుండి మనము ఏ విధంగా పైకి రాగలం చెప్పు మిత్రం అని నవ్వుతూ ప్రశ్నించింది బుద్ధి. అప్పుడు అర్థమైంది శుద్ధికి. మిత్రమా, నీ దూరపు ఆలోచనకు ధన్యవాదాలు. నీలాంటి మంచి మిత్రుడు దొరకడం నా అదృష్టం అంది శుద్ధి.